ప్రతి నెల వచ్చే నెలసరిలో ఎక్కువ మంది ఆడవాళ్ళు కొన్ని లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటారు. అదేంటో తెలుసుకుందాం. నెలసరి వచ్చే ఒక వారం రోజుల ముందు నుంచి కొంచెం చిరాగ్గా ఉండటం, కంగారు, ఇబ్బంది, నీరసము, బద్ధకము, లేకపోతే నిద్రలో డిస్టర్బెన్సెస్ కానీ, ఆకలిలో డిస్టర్బెన్సెస్ కానీ, చిన్న చిన్న విషయాలకి కోపం రావటము, లేదా శారీరకంగా అబ్డామిన్ బ్లోట్ అయినట్టుగా ఉండటము, వెయిట్ చేంజెస్, నీరు పట్టినట్టుగా అనిపించటము, బ్రెస్ట్ టెండర్నెస్, ఇవి చాలా 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 కామన్. ఎందుకు వస్తాయి అంటే ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డ్రాప్ అవుతూ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గర్భసంచిని ప్రెగ్నెన్సీ కోసం రెడీ చేయడం అనమాట. ఒకవేళ ఆ ఆడవారు ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇంకా దీనిపైన అవసరం లేదు అని ప్రొజెస్ట్రాన్ కూడా సడన్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండటం వల్ల హార్మోన్స్ సెరటోనిన్ అనే కెమికల్ ముఖ్యంగా మూడ్ని రెగ్యులేట్ చేస్తుంది. అది కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దాని వలన వచ్చే చేంజెస్ ఇవి చాలా కామన్. ఎంత అంటే నలుగురు మెన్స్ట్రువేటింగ్ ఉమెన్ తీసుకుంటే ఇద్దరికి లేక ముగ్గురికి ఇలాంటి చేంజెస్ రావచ్చు. దీనికోసం ఎక్కువగా వర్రీ అయిపోయి అమ్మో ఏదో అయిపోతుందని కంగారు పడి డాక్టర్ల చుట్టూ తిరిగేయాల్సిన అవసరం లేదు. లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ అంటే హెల్తీ డైట్ తీసుకోవటం, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకుని కార్బోహైడ్రేట్ని, షుగర్స్ని తగ్గించటము, ప్రతిరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ పర్టికులర్గా 35 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ చేయటము, నిద్ర 6 to 8 hours సమాపాలనలో ఉండటము, స్ట్రెస్ని ఎక్కువగా తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేసి మెడిటేషన్, యోగా లాంటివి చేయటం వలన ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.